ఇందాక శేఖర్ రెడ్డి అన్న కూడా కొన్ని నిజాలు ఒప్పుకున్నారు. ఉమ్, అయితే ఇంకోటి ఏంటంటే ఆయన పేరు పేరున వాళ్ళకి అన్యాయం జరిగింది, వీళ్ళకి అన్యాయం జరిగింది అంటున్నారు తప్ప అసలు అంబటి రాంబాబు అన్న ఏం చేశాడు, ఎందుకు ఈ గొడవ కారణం ఎవరనే విషయం కూడా మాట్లాడితే బాగుండేది. ఉమ్, అర్థము తెలుగులో గాని సంస్కృతిలో గాని మన ఇండియాలోనే గాని ఆల్ ఓవర్ వరల్డ్ లాంగ్వేజ్ లో పోషణీకే కానీ అర్థం లేకపోయినప్పటికీ దానికి ఒక అర్థాన్ని లకారంతో పోల్చుకొని ఇదే ముఖ్యమంత్రి గారు నన్ను ఇలా అన్నారు అని చెప్పేసి బహిరంగంగా ఆ పదాన్ని మనం కూడా ఈ రోజు వాడలేనటువంటి ఒక పదాన్ని ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు వాడారు. అయితే భోషడీకైనా అలా మార్చుకొని ఆయన ప్రస్తావించారు. అలాంటిది ఈ రోజు అదే పదాన్ని నేరుగా ఒక ముఖ్యమంత్రి 4 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, ప్రతిపక్షంలో 2-3 సార్లు కూర్చున్నటువంటి వ్యక్తి, అలాగే 8 పదుల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద ఆ పదాన్ని వాడినందుకు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట అయినా అంబటి రాంబాబు గారు చేసిన తప్పే. అలాంటి తప్పు చేసేటప్పుడు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి తప్ప ఇలా అప్రజాస్వామికమైనటువంటి వ్యవహారాలు చేయకూడదని ఒక మాట అని ఉంటే చాలా ఆనందపడేవాడిని. ఉమ్. ఇంకోటి ఏంటి సార్, చెంగిల్ రాజా అని ఒక పదాన్ని ఈ మధ్యకాలంలో వాడుతున్నారు శేఖర్ రెడ్డి అన్న కానీ లేదా వాళ్ళ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఇది జంగిల్ రాజ్యం అని కూడా మాట్లాడారు. మాట్లాడుతున్నారు. అసలు జంగిల్ రాజ్యం అని ఈ రోజు వీళ్ళు పెడితే అయితే గతంలో 5 సంవత్సరాలు ఉన్న పాలనకి ఎలాంటి పేరు పెడితే బాగుంటుంది అనేది శేఖర్ రెడ్డి అన్న తర్వాత ఆయనకు వచ్చే అవకాశం వచ్చినప్పుడు ఆయన చెప్పాలి దానికి ఏం పేరు పెట్టాలనేది. ఎందుకంటే అన్ని అకృత్యాలు జరిగాయి సార్.